నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో 6 నగరపాలికలు హస్తగతం నిజామాబాద్ కొత్తగూడెంలో ఎంఐఎం సిపిఐ సహకారం బీజేపీకి దక్కిన కరీంనగర్ మేయర్ పీఠం మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత 11 చోట్ల ఎన్నిక వాయిదా తొర్రూరులో ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని అమలుపై బిల్ గేట్స్ ప్రశంసలు డ్రోన్లు ఏఐతో చేపట్టే సాగు విధానం పరిశీలన స్వర్ణాంధ్ర విజన్పై సీఎం ప్రజెంటేషన్ బిల్ గేట్స్ పర్యటన ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తుందన్న చంద్రబాబు విద్య ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో సహకరిస్తున్నందున పవన్ కృతజ్ఞతలు కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో మత్స్యకారుల ధర్నా కూనవరం డ్రైన్ పూడికతీత కోసం డిమాండ్ అధికారుల తీరుపై ఆగ్రహం రాజస్థాన్లో కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో 7 కార్మికులు సజీవ దహనం మరో 2 చిక్కుకున్నట్లు అనుమానం మూడోసారి ఎగబాకిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 1.81% నమోదు లోహ ఆహార టెక్స్టైల్స్ ధరల పెరుగుదలే కారణం తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు ఘటనల మధ్య మున్సిపాలిటీలు నగరపాలిక సంస్థల్లో కొత్తగా ఎంపికైన వార్డు సభ్యులు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. తరువాత మున్సిపల్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించారు. వేర్వేరు కారణాలతో కొన్ని మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. నల్గొండ నగరపాలక సంస్థ తొలి మేయర్గా కాంగ్రెస్కు చెందిన బుర్రి చైతన్య ఎన్నికయ్యారు. చైతన్య ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. రామగుండం కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహంకాళి స్వామి ప్రమాణం చేశారు. మహబూబ్నగర్ మేయర్గా గుమల్ మమత ఎన్నికయ్యారు. కొత్తగూడెం మేయర్గా సిపిఐ పార్టీకి చెందిన గణేష్ డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ప్రమాణం చేశారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. సంఖ్యాబలం సరిపోనందున కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్కబెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ కూడా బీజేపీకి అనుకూలమైన వాతావరణం. బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాస నమ్మకం ప్రజలకు ఎక్కువ. గతంలో విద్యాసాగర్ గారు 2 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు 2 గెలిచాం. నేను 2 సార్లు ఎంపీ గెలిచిన. ఇప్పుడు మేయర్ కూడా గెలిచాం. కానీ ప్రజల విశ్వాస నమ్మకం ఇవాళ మా మీద ఉంది కాబట్టి ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా దూకుడుగా పనిచేస్తాం, అగ్రెసివ్గా పనిచేస్తాం. తెలంగాణలోని పురపాలిక సంఘాల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మరికొన్ని చోట్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఉద్రిక్తతలు ఇతర కారణాలతో తెలంగాణ వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. తెలంగాణ వ్యాప్తంగా పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాంలో చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరులో 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. ఈ నేపథ్యంలో కడియం కావ్య ఓటుపై అభ్యంతరం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వరంగల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా కావ్య పేరు ఉందని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాల వాళ్లు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా పడింది. ప్రమాణ స్వీకారానికి 21 మంది సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేనందున ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ 13వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచిన బత్తుల వాణి మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తారని భావించారు. చివరి క్షణంలో మరొక అభ్యర్థి పావనికి చైర్పర్సన్ ఇస్తున్నారని తెలిసి బత్తుల వాణి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. స్థానికేతరులకు చైర్పర్సన్ పదవి ఎలా ఇస్తారని ఆందోళన చేపట్టారు. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రసాభాస నెలకొంది. సిరిసిల్ల వైస్ చైర్మన్గా బుర్రా నారాయణ పేరును మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీల్డ్ కవర్లో బుర్రా నారాయణ పేరు లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహానికి గురయ్యారు. సీల్డ్ కవర్లో చైర్మన్గా కళా చక్రపాణి, వైస్ చైర్మన్గా సందీప్ పేర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో శ్రేణులు ఆందోళనకు దిగాయి. జనగామ పురపాలికలో రాజకీయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. జనగామలో 30 వార్డులకు గాను మిత్రపక్షమైన సిపిఎం గెలుచుకున్న ఒక వార్డుతో కలిసి కాంగ్రెస్ కూటమికి 13 వార్డులు దక్కగా విపక్ష భారస కూడా అంతే సమానంగా 13 వార్డులు గెలుచుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకోవడంతో ఇరు పార్టీలు మళ్లీ చెరో 14 ఓట్లతో సమంగా ఉన్నాయి. దీంతో జనగామ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడంలో స్వతంత్రులే కీలకంగా మారారు. ప్రమాణ స్వీకారం క్యాంపుల నుంచి జనగామ మున్సిపల్ కేంద్రం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారని ఆమె మరిది కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పిన డీసీపీ ఆమెను వదిలి వెళ్లాలని కోరారు. ఈ నేపథ్యంలో డీసీపీకి పల్లాకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు అక్కడ ఎన్నికను వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులతో కలిసి వచ్చిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అభ్యర్థులతో కలిసి బాల్క సుమన్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అప్పుడే మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు సుమన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోరం లేక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేసినట్టు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. నిజామాబాద్లో మేయర్ పీఠం దక్కడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పేద వర్గానికి చెందిన మహిళ మేయర్గా ఎన్నికవడం సంతోషకరమని నేతలిద్దరూ చెప్పారు. నిజామాబాద్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్లలో సిల్ట్ తొలగించి జలాశయాలను పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. ఏ పార్టీ అయితే కొన్ని రాష్ట్రాల్లో మతపరంగా సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసి కొన్ని నార్థన్ స్టేట్స్లో లబ్ధి పొందినరో ఆ విధంగా తెలంగాణలో చెల్లదు అనే స్పష్టమైన మెసేజ్ తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఇచ్చిండ్రు. మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఏ మతమైనా, ఏ కులమైనా అందరూ సమానమే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధుడైనా మేము అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలనే నమ్మే పార్టీ మాది. సెక్యులర్ పార్టీ. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఆ దశగా ఆలోచించాం కాబట్టి ఇలా కాంగ్రెస్ మేయర్ ఆధ్వర్యంలో
దీంతో పాటు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి యొక్క బోధన్ మున్సిపాలిటీ, ఆరుమూరు మున్సిపాలిటీ, భీమ్గల్ మున్సిపాలిటీ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. వాటిని కూడా క్లీన్గా స్వీప్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఆదరణ ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రేమను చూపించారనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ అభివృద్ధి నినాదం భవిష్యత్తులో కొనసాగుతుంది. పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న సాంకేతికతపై టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక ఎంతో బాగుందని కితాబిచ్చారు. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ను గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన గేట్స్కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు సీఎంఓ అధికారులను పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని బిల్ గేట్స్కు చంద్రబాబు వివరించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయటం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ చెప్పగా, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు సీఎం చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్ అడగ్గా చంద్రబాబు వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారని అడిగారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల ఆధారంగా లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐను వినియోగించి ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని సీఎం వివరించారు. సంజీవని ప్రాజెక్టును బిల్ గేట్స్ ప్రశంసించారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలో అరటి తోటను బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం సందర్శించింది. చీడపీడలను నివారించేందుకు డ్రోన్ల సాయంతో పురుగుమందుల పిచికారీ, ఏఐ టెక్నాలజీ సాయంతో చీడపీడలను గుర్తించడంపై రైతులతో బిల్ గేట్స్ చర్చించారు. నివారణ చర్యలు చేపడుతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. 1997లో మొదటిసారి బిల్ గేట్స్ను కలిసిన సంగతి, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గేట్స్ సమక్షంలోనే గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో తెచ్చిన మార్పులు, సాధించిన ఫలితాలపైన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. బిల్ గేట్స్ సహకారంతో వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. అమరావతి డిజైన్ అండ్ ఫౌండరీ క్వాంటమ్ వ్యాలీగా ఆవిష్కృతం అవుతుందన్నారు. ఏపీలో 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నట్టు చెప్పారు. రైతు సంక్షేమం కోసం సాంకేతికత సాయం తీసుకుంటున్నామన్నారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర, సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా అర్థవంతమైన సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. సచివాలయానికి వచ్చిన బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకటం ఆనందంగా ఉందని ఒక ప్రకటనలో పవన్ తెలిపారు. విశాఖపట్నం ఎన్ఏడిలో 28 కోట్ల రూపాయల వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. మెట్రోపాలిటన్ ప్రాజెక్టు కమిషనర్ తేజ్ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిగువ రోటరీ నుంచి ఆటో నడుపుతూ ఆర్ఓబీపై ప్రయాణం చేసిన ఎమ్మెల్యే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయని చెప్పారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారత్ వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తుండటంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాల నేతలకు, నిపుణులకు ప్రధాని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా భారత యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తాయని మోదీ, ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుంది అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ భారత్లో జరుగుతుండడం గర్వకారణమని ప్రధాని చెప్పారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఏఐ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 20 వరకు ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 7 అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఈ అధికారులు ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చడం, తగిన పత్రాలు లేకపోయినా దరఖాస్తులను ఆమోదించడం వంటి ఘటనలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొంది. సస్పెండ్ అయిన వారంతా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ అధికారులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ ఎన్నికల సమయంలో డిప్యుటేషన్పై ఈసీ కింద పనిచేస్తున్నారు. వీరిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజస్థాన్ భివాండిలోని ఓ రసాయన కర్మాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఖుష్కేరా కరౌలి పారిశ్రామిక వాడలో భారీ శబ్దాలతో 4-5 పేలుళ్లు సంభవించడం సమీప ప్రజలను ఉలిక్కిపడేలా గురిచేసింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న 6 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫ్యాక్టరీ చాలా నెలలుగా మూసివేసి ఉందని తెలుస్తోంది. అయితే అందులో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లతో పాటు కార్డ్బోర్డ్ను నిల్వ ఉంచినట్లు సమాచారం. ఆ కార్డ్బోర్డు వల్లే మంటలు వేగంగా విస్తరించాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ఫ్యాక్టరీలను అధికారులు ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో సమాజ్వాదీ పార్టీ నాయకుడు లాల్ బహదూర్ యాదవ్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అంతు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుగంజ్లో ఓ పెట్రోల్ బంకు ముందు భారీ ప్రకటనల స్తంభాన్ని అమర్చుతున్నారు. అదే మార్గంలో లాల్ బహదూర్ యాదవ్ కారులో వెళుతున్నారు. ఆ స్తంభం ఒక్కసారిగా కూలి ఆయన వాహనంపై పడింది. సరిగ్గా డ్రైవింగ్ సీటుపై కూలడంతో లాల్ బహదూర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకటనల స్తంభం బరువు కొన్ని టన్నుల మేర ఉండటంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లాల్ బహదూర్ను అతి కష్టం మీద వెలుపలికి తీశారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కూనవరం డ్రైన్ పూడికతీత కోసం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపురం మొగ వద్ద మత్స్యకారులు ధర్నా చేపట్టారు. డ్రైన్ పూడికతీత పనులు తక్షణం చేపట్టాలని ఆందోళన చేశారు. సముద్రం పర్ర పూడికతో తాము ఉపాధి కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చి మొగ వద్ద మహాధర్నా నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూనవరం డ్రైన్లో పూడికను తీయటం లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో ల్యాప్టాప్ల చోరీ కేసులో వర్సిటీ విద్యార్థులే ప్రధాన సూత్రధారులని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సుమారు 55 ల్యాప్టాప్లు, చోరీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీలోని సీసీటీవీ ఐపీ అడ్రస్లను యాక్సెస్ చేసిన విద్యార్థులు తమ ఫోన్ల ద్వారా పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్త పడ్డారు. కారును గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్ మార్చి నేరానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలో దొంగిలించిన 55 ల్యాప్టాప్లను బెంగళూరుకు తరలించారు.
హైదరాబాద్ కోఠి ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి లభించింది. నిందితుల్లో ఒకరిని టాస్క్ ఫోర్స్ టీం హర్యానాలో పట్టుకుంది. గత నెల 31న ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలించి హర్యానాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం యూపీ, హర్యానాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మన్యం జిల్లా పాలకొండలోని తుక్కు దుకాణం గోదాంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం రోడ్డులోని మణికంఠ స్క్రాప్ పాత ప్లాస్టిక్ సామాన్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణం యజమాని వాపోయారు. పాలకొండ, రాజాం, కొత్తూరు, పార్వతీపురం నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు అగ్నికీలలను అదుపు చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడి ప్రాణాలు కోల్పోయిన తమ సైనికుల కుటుంబాల కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నివాస సముదాయాన్ని ప్రారంభించారు. ప్యాంగ్ యాంగ్ శివార్లోని శాప్యూల్ స్ట్రీట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో కిమ్ మాట్లాడారు. వారి పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించారు. కొత్త అపార్ట్మెంట్లకు సంబంధించిన పత్రాలను సైనికుల కుటుంబాలకు కిమ్ అందజేశారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి 84వ జయంతిని పురస్కరించుకుని ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. అమెరికాలోని హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. సుమారు 1000 అడుగుల ఎత్తు మేర లావా ఫౌంటైన్లు ఎగసిపడుతున్నాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న పొగ కొన్ని వేల అడుగుల ఎత్తు మేర గాల్లో వ్యాపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం హవాయిలో ఆదివారం మధ్యాహ్నం కిలోవేయ అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కార్డెలారోలోని లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం పలుమార్లు విస్ఫోటనం చెందింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని గాజా అధికారులు ఆరోపించారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. పలువురు గాయపడినట్టు వెల్లడించింది. టెల్ హవా పరిసరాల్లో జరిపిన డ్రోన్ దాడిలో సామి అల్ దహదు అనే వ్యక్తి మరణించినట్టు తెలిపింది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 601 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 1607 మంది గాయపడినట్టు చెప్పారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 3 నెలలను పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో 0.83% నమోదు కాగా ఈ ఏడాది జనవరిలో 1.81% ఎగబాకింది. లోహ, ఆహారేతర, టెక్స్టైల్స్ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగిందని కేంద్ర పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆహార వస్తువుల ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబర్లో 0.43% ఉంటే ఈ జనవరిలో 1.55%కి పెరిగింది. కూరగాయల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ నుంచి జనవరికి 3.50% నుంచి 6.78%కి పెరిగిందని పరిశ్రమల శాఖ పేర్కొంది. ఆహారేతర వస్తువుల కేటగిరీలో ద్రవ్యోల్బణం ఏకంగా 2.95% నుంచి 7.58%కి పెరిగిందని వివరించింది. ఈ జనవరిలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో 6 నగరపాలికలు హస్తగతం. నిజామాబాద్, కొత్తగూడెంలో MIM, CPI సహకారం. బీజేపీకే దక్కిన కరీంనగర్ మేయర్ పీఠం. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత. 11 చోట్ల ఎన్నిక వాయిదా. తొర్రూరులో ఎంపీ ఎక్సఫీషియో ఓటుపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన. వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని అమలుపై బిల్ గేట్స్ ప్రశంసలు. డ్రోన్లు, ఏఐతో చేపట్టే సాగు విధానం పరిశీలన. స్వర్ణాంధ్ర విజన్పై సీఎం ప్రజెంటేషన్. బిల్ గేట్స్ పర్యటన ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తుందన్న చంద్రబాబు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకరిస్తున్నందున పవన్ కృతజ్ఞతలు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో మత్స్యకారుల ధర్నా. కూనవరం డ్రైన్ పూడికతీత కోసం డిమాండ్. అధికారుల తీరుపై ఆగ్రహం. రాజస్థాన్లో కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో 7 కార్మికులు సజీవ దహనం. మరో 2 చిక్కుకున్నట్లు అనుమానం. మూడోసారి ఎగబాకిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం. జనవరిలో 1.81%గా నమోదు.
లోహ, ఆహార, టెక్స్టైల్స్ ధరల పెరుగుదలే కారణం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.